चाहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशः न वा पाणिपादौ न चोपस्थपायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् शिवोऽहं 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 द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् ॐ नमः शिवाय ॐ नमः शिवाय सनि 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 शङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्मा न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं ఓం శాంతి. ఈరోజు ఈ కార్యక్రమంలో మీ అందరికీ మంచి అనుభూతి కలిగిందని అనుకుంటున్నాను. ఇటువంటి మంచి వాతావరణంలో ఈ కార్యక్రమంలో 2500 మంది ఉన్నారు. అయినా ఇంత సైలెన్స్గా ఈ కార్యక్రమం జరిగింది అంటే ఈ కార్యక్రమం పరమాత్మ సంకల్పంతో ఇంత చక్కగా చేయించినందుకు మొదటగా ఆయనకి ధన్యవాదాలు. తర్వాత కాకినాడలో అన్ని ప్రాంతాల నుండి
మరి మన జిల్లాలో కూడా అన్ని ప్రాంతాల నుండి ఈ సభా కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మిక సోదరి సోదరులందరికీ మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. వేదికను అలంకరించినటువంటి పెద్దలకి ఇంకా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అయితే ఈరోజు మీ అందరికీ ఒక సంకల్పం ఇవ్వాలని అనుకుంటున్నాను. మనకి వారానికి 7 రోజులు ఉన్నాయి కదా. 7 రోజులలో రోజు ఒక గుణం తీసుకొని మనం చేస్తున్న ప్రతి పనిలో వ్యవహారంలో ఆ గుణాన్ని ఉపయోగించేందుకు ప్రయత్నించాలి అని. ఆదివారం రోజు జ్ఞానము, ఒకవేళ అవకాశం ఉంటే నోట్ చేసుకోండి. ఆదివారం రోజు జ్ఞానము, సోమవారం రోజు ఆనందము, మంగళవారం రోజు ప్రేమ, బుధవారం రోజు శాంతి, గురువారం రోజు శక్తి, శుక్రవారం రోజు సుఖము, శనివారం రోజు ఆనందము. ఈ విధంగా ఒక్కొక్క రోజు జ్ఞానము, ఆనందము, ప్రేమ, శాంతి, పవిత్రత, శనివారం రోజు పవిత్రత. ఈ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుణాన్ని తీసుకొని మనము నేనెవరు అంటే నేను ఒక చైతన్య శక్తిని, ఆత్మని కదా. కాబట్టి ఫస్ట్ ఆదివారం రోజు మనం ఒక పుస్తకం పెట్టుకొని అందులో ఏం రాయాలంటే నేను జ్ఞానస్వరూప ఆత్మను అని రాసి మధ్యలో గుర్తొచ్చినప్పుడల్లా రాస్తూ ఉండాలి, రాయాలి. మళ్ళీ ఏదైనా విషయం మన ముందుకు వచ్చినప్పుడు ఆ గుణాన్ని ఉపయోగించాలి, జ్ఞానాన్ని. అంటే ప్రతి విషయాన్ని ఆలోచించి అర్థం చేసుకొని చేయడానికి ప్రయత్నించాలి, తొందరపడకూడదు. జ్ఞాని అయిన వాళ్ళు ఎప్పుడూ కూడా తొందరపడకుండా నిదానించి ప్రతి పని ఆలోచించి అర్థం చేసుకొని ఆలోచించి చేస్తారు. జ్ఞాన స్వరూపం అంటే అదే. మనం ఆదివారం రోజు జ్ఞాన స్వరూపం, సోమవారం రోజు ఆనంద స్వరూపం, మంగళవారం రోజు ప్రేమ స్వరూపం, ఆనంద స్వరూప ఆత్మను. సోమవారం రోజు ఏంటి? ఆనంద స్వరూప ఆత్మను. ప్రతి విషయంలో ఆనందమే ఉపయోగించాలి. ఏమైనా రానియండి, ఆనందంగానే ఉండాలి. ఆ ఒక్కరోజు కండిషన్ అన్నమాట. ఎలాంటి విషయాలన్నా రానియండి, మన ముందు ఆనందంగానే ఉండాలి. ఒక్కరోజు కూడా మనం ఉండలేకపోతే జీవితం అంతా ఏముంటామండి చెప్పండి? ఒకరోజు ప్రయత్నించి చూడండి. నేను ఒక బ్రదర్ని చూశాను, ఎప్పుడు చూడు ఆనందంగా ఉంటారు. నేను అడిగాను, మీరు ఎప్పుడు ముందు నుంచి అలాగే ఉంటారా? ఆయన పుట్టిన దగ్గర నుంచి అలాగే ఉన్నాడేమో అనిపించింది ఆయన చూస్తే. ఎప్పుడు చూస్తే మొహం ఆనందంగా సంతోషంగా ఉంటుంది. ఆయన అన్నారు, ఏం కాదు, ఇదివరకు నేను చాలా అలజడిగా ఉండేవాడిని, తర్వాత అభ్యాసం చేశాను. నేను ఆనంద స్వరూపాత్మ అని అభ్యాసం చేసి ప్రతి సందర్భంలో ప్రతి పరిస్థితిలో ఆనందంగా ఉండడానికి సాధన చేసి ఈ గుణాన్ని నా సొంతం చేసుకున్నానని చెప్పారు. ఆ విధంగా ఎవరైనా సాధ్యం చేసుకోగలిగినప్పుడు మనకు కూడా సాధ్యమే. మరి మంగళవారం రోజు ప్రేమ, నేను ప్రేమ స్వరూపాత్మని. జ్ఞానము, ఆనందము, ప్రేమ. మంగళవారం రోజు ప్రేమ స్వరూపాత్మని. ఏ విషయమైనా రానియండి, ఎవరైనా రానియండి, ప్రతి వ్యవహారంలో ప్రేమనే ఉపయోగిస్తాను నేను ఈరోజు అని అనుకోవాలి మనం. మరి బుధవారం రోజు శాంతి స్వరూపాన్ని. ఏమైనా రానియండి, శాంతినే ఉపయోగించాలి. ఏది ఉపయోగించినా ఎలా జరిగేది అలాగే జరుగుతుంది. మీరు శాంతిని ఉపయోగించినా జరగవలసినలాగే జరుగుతుంది, కోపాన్ని ఉపయోగించినా అలాగే జరుగుతుంది. అదే మనం మన స్థితిని పాడు చేసుకోవడం ఎందుకు? శాంత స్వరూప ఆత్మను అని గుర్తుపెట్టుకొని ప్రతి విషయంలో శాంతిగానే వ్యవహారము, ప్రవర్తన చేస్తే మనలో ఒక నిధి పెరుగుతుంది, శాంతి అనే నిధి పెరుగుతుంది. మరి గురువారం రోజు పవిత్రతా స్వరూప ఆత్మను. జ్ఞానము, ఆనందము, ప్రేమ, శాంతి, పవిత్రత. గురువారం రోజు పవిత్రతా స్వరూప ఆత్మను అని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి విషయంలో ప్యూర్గా వ్యవహారం చేయాలి, స్వచ్ఛంగా వ్యవహారం చేయాలి. జ్ఞానము, ఆనందము, ప్రేమ, శాంతి, పవిత్రత. శుక్రవారం రోజు సుఖ స్వరూపము. ఏమైనా ఉండనండి, నేనైతే సుఖంగా ఉండాలి. నేను సుఖ స్వరూపంగా ఉంటాను, వేరే వాళ్ళకి కూడా సుఖమే కలిగిస్తాను. నేను సుఖంగా ఉంటే వేరే వాళ్ళకి సుఖమే వస్తుంది. నేను దుఃఖంగా ఉంటే ఎదుటి వాళ్ళకి దుఃఖమే ఇస్తాను నేను. అందుకని నేను శుక్రవారం రోజు నేను సుఖస్వరూప ఆత్మ అని రాసుకోవాలి. రోజు గుర్తొచ్చినప్పుడల్లా రాస్తూ ఉండాలి. శనివారం రోజు శక్తి స్వరూపాత్మ.
నేను శక్తి స్వరూప ఆత్మ అని రాయాలి. ఇవన్నీ మన ఆత్మ యొక్క నిజ గుణాలు, కోర్ వాల్యూస్, మన మూల గుణాలు ఇవి. మనందరిలో ఈ గుణాలన్నీ ఉన్నాయి, కావాలంటే మనం వాడగలం. కాకపోతే నేను అటువంటి వ్యక్తిని అని మనకు గుర్తుండకుండా మర్చిపోతున్నాం, అందుకని అవి వాడట్లేదు. అలా కాకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుణాన్ని తీసుకొని దాన్ని ఉపయోగించేటువంటి అభ్యాసం చేస్తూ ఉంటే కొంతకాలానికి మనం మన నిజ గుణాల్లోకి, స్వరూపంలోకి వచ్చేస్తాం. ఇదే మీ అందరికీ ఇచ్చేటువంటి చిన్న రిక్వెస్ట్ అన్నమాట. వారం రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుణాన్ని మీ స్వరూపంగా, మీ నేచర్గా భావించి దాన్ని ఉపయోగించడానికి ప్రయత్నించండి. మీ అందరికీ ఈ కార్యక్రమంలో విచ్చేసినందుకు చాలా 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 ధన్యవాదాలు. మీరు ఈ కార్యక్రమంలో ఏమాత్రమైనా కొద్దిగైనా సరే ఒక మంచి అనుభూతి పొందినట్లయితే దీన్ని మీ జీవితంలో కొనసాగిస్తూ ఒక యోగి జీవన విధానాన్ని అవలంబించాలని కోరుకుంటున్నాము. ఈ మెడిటేషన్ యొక్క ప్రొసీజర్ని, విధానాన్ని తెలుసుకోవడానికి మీరు తప్పకుండా బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి విచ్చేసి విపులంగా తెలుసుకోవచ్చు. అందుకు ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాం. ఓం శాంతి. అలా ధన్యవాదాలు. అలాగే సేవలో పాల్గొన్నటువంటి సేవాదారులందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. మరి ఇప్పుడు అందరూ ఒక్కసారి లేచి నిలబడండి. నేషనల్ యాంథమ్ ఇప్పుడు కమలాసనంలో కూర్చున్నటువంటి యోగీలు కూడా లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు మనందరం ఇక్కడ ఒక సంఘటన ఏర్పడిందంటే దీనికి మూల సంకల్పం పరమేశ్వరుడికి మొదటగా మనం ధన్యవాదాలు. ఇలా సహకరించినటువంటి ప్రకృతికి ధన్యవాదాలు. కమల పుష్పంలో 2-3 గంటలు స్థిరంగా కూర్చున్నటువంటి మన సోదరులు సోదరులకి ధన్యవాదాలు. వచ్చినటువంటి మీ అందరికీ దీది ధన్యవాదాలు తెలియచేశారు. ఇప్పుడు మనం భగవంతుడికి ధన్యవాదాలు తెలియచేద్దాము నేషనల్ యాంథమ్ ద్వారా. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. ओम शांति. ఒకేసారి అందరూ వెళ్ళొద్దు. మీ అందరికీ కూడా ప్రసాదం ఇస్తున్నారు. లైన్లో వెళ్ళండి. 2 ద్వారాలు ఉన్నాయి, 2 వైపుల నుంచి వెళ్ళాలి. అలాగే చైర్స్ ఒక దాంట్లో ఒకటి వేయండి. సేవాదారులు అందరూ ఉండాలి. ఈ హాల్ మనం ఏ విధంగా తీసుకున్నామో అలాగే అప్పు చెప్పాలి. సేవాదారులు సేవ చేసి వెళ్ళాలి. లైన్లో వెళ్ళాలి. ఒకేసారి తోసుకోవద్దు. రోడ్డు వైపు జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. ట్రాఫిక్ ఉంటుంది. బస్సులన్నీ కూడా ఎంట్రన్స్కి పార్క్ గేట్ దగ్గరికి వస్తాయి. ఎవరి బస్ వాళ్ళు చూసుకుని జాగ్రత్తగా ఎక్కాలి.